Now today we'll talk about transitive closure. Okay, transitive closure అంటే ఏంటంటే ఒక నోడ్ నుంచి ఒక నోడ్ కి పాత్ ఉందా లేదా, whether there is a path to reach. Okay, let us say this is Chennai and this is, let us say, Bangalore. ఈ చెన్నై టు బెంగళూరు పాత్ ఉందా లేదా అనేది కనుక్కుంటాం. ఓకే, రైట్. దానికి బెటర్ ఆల్గరిథం ఏంటంటే వీ హ్యావ్ ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం విచ్ ఇస్ నథింగ్ బట్ ఫ్లాయిడ్ వార్షల్స్ ఆల్గరిథం. If in exam, if they ask you, okay, ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ అన్నా మీరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి, ఇప్పుడు నేను చెప్పేది ఆన్సర్ ఇవ్వాలి. అండ్ ట్రాన్సిటివ్ క్లోజర్ అన్నా దానికి కూడా ఇదే ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అదే ఇదే ఎగ్జాంపుల్ అంటే ఐ మీన్ యునో దిస్ ఆల్గరిథం వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఓకే, ఒకవేళ డైరెక్ట్ గా ఫ్లాయిడ్ వర్సెస్ ఆల్గరిథం అన్నా ఇదే రాయి. సో దిస్ క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ 3 different ways. ఓకే, రైట్. సో ఏంటి సార్ ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్ us say we have 4 cities. Let me name the cities as Chennai, Bangalore, Hyderabad, and let us say Delhi. Okay, all these 4 teams kada, sorry, all these 4 cities. Okay, let us say I want to calculate the distance between Chennai, Bangalore, Hyderabad and Delhi. Okay, so shortest distance between Chennai to Bangalore, Chennai to Hyderabad, as well as Chennai to Delhi. Similarly, from Hyderabad, the shortest distance to Chennai, the shortest distance to Bangalore, the shortest distance to Delhi, and so on. Okay, ఎలా కొనుక్కుంటాం షార్టెస్ట్ డిస్టెన్స్? యూ మే ఆర్గ్యూ విత్ మీ, చెన్నై టు బెంగళూరు ఏ డిస్టెన్స్ అయితే ఉందో బెంగళూరు టు చెన్నై కూడా అదే డిస్టెన్స్ ఉంటుంది కదా సార్ అని. అంతే కదా, కానీ దిట్స్ నాట్ ద సేమ్. ఎందుకంటే మేబీ దెర్ మైట్ బి వన్ వే ట్రాఫిక్ ఉండొచ్చు, ఒకవైపు వెళ్ళడానికి అవుతుంది, రెండో వైపు అవ్వదు అనే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు కదా. సో ఎనీవే, ఎండ్ ఆఫ్ ద డే, ఫర్ అ డైరెక్టెడ్ గ్రాఫ్, రిమెంబర్ దిస్ వర్డ్, ఫర్ అ డైరెక్టెడ్ గ్రాఫ్ we have to find out all pairs shortest path or transitive closure. Okay, so this is the application of it. ఈ అప్లికేషన్ కోసం ఈ ఆల్గరిథం యూస్ చేస్తారు. ఓకే, బై ద వే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్? If from A to B, if there is a path like this is called a directed graph, whereas this is undirected graph. ఒకవేళ మీకు ఏ విధమైన డైరెక్షన్ లేకపోతే then it is undirected graph. If there is a direction, this is directed graph. Okay, దీన్ని you can say from A to B, అంతేనా? A to B అని చెప్పగలరు కానీ B to A అని రాయకూడదు. A నుంచి B కే ఉంది రూట్, B నుంచి A కి లేదు. Whereas this I can write either A to B or B to A, ఎలాగైనా రాయొచ్చు. Understand this difference. I cannot write, when the direction is from A to B, I cannot write B to A. This is very, very important to understand. Okay, right. So now there is a graph given. ఈ గ్రాఫ్ కి మనం ఆల్ పేర్ షార్టెస్ట్ పాత్ ఆల్గరిథం ఫైండ్ చేయాలి. మీరు అనుకున్నంత కష్టంగా ఉండదు. దిస్ ఇస్ లిటరలీ ఈజీ. ఓకే, సో లెట్ us calculate the D0. First you write 1, 2, 3, 4. There are 4 vertices. 1, 2, 3, 4. ఏ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఇది? What is this graph representation called? Huh? Oh, okay. This is 4x4 matrix. Okay, I'm not asking. You know, in graphs, we have 2 types of representation. What are the 2 types? Huh? I have told you, adjacency matrix and adjacency list. మనం చదువుకున్నాం కదా, మ్యాట్రిక్స్ లో రిప్రజెంట్ చేయడం నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. I think I have told you. Anyway, you will understand once I write. Okay, from 1 to 1, is there any edge? No edge. 1, 2 to 2, no edge. 3 to 3, no edge. And 4 to 4, no edge. Okay,
1 to 2 ఎడ్జ్ ఉందా? ఓకే, దాని వెయిట్ ఎంత? ఎడ్జ్ వెయిట్ అంటే ఇదమ్మా, ఈ పైన ఏదైతే ఉందో అది ఎడ్జ్ వెయిట్. ఓకే, ఎంత అది? 1 to 3 -4, 1 to 4. I'll do is I'll write it in different color. వన్ టు ఫోర్ ఏముందా? డైరెక్ట్ ఎడ్జ్ ఏం లేదు. సో డైరెక్ట్ ఎడ్జ్ ఏం లేకపోతే యూ రైట్ ఇట్ యాజ్ ఇన్ఫినిటీ. ఓకే, 2 to 1 ఎంత? 6. 2 to 1 అంటే ఇది, 1 to 2 అంటే ఇది. I have already told you the directions. You see the directions properly. Okay, right. 1 to 3, sorry, 2 to 3. 2 to 3 is 5. 2 to 3 5 ఏనా మా? 2 to 3 లేదుగా. You see the edge here. This is this way. ఎంత రాసి అక్కడ వెయిట్? 5. ఓకే, ఓకే. 2 to 3 is there an edge? లేదు. 2 to 4, yes, we have an edge and the weight is 2. Okay, what about 3 to 1? No edge, so infinity. What about 3 to 2? 3 to 2 is 5. 3 to 4, no edge, so infinity. So 4 to 1. 4 to 1 కూడా లేదు. 4 to 2, 4 to 3, 1. Okay, సో ఐ థింక్ ఇది రాయడం అందరికీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏం లేదు, ఎడ్జ్ ఉంటే ఎడ్జ్ రాస్తారు, లేకపోతే లేదు. నౌ సి, ఇప్పుడు వి క్యాలిక్యులేట్ D1. నౌ అండర్స్టాండ్ వాట్ D1 is. ఓకే, D1, this is very very important, listen carefully. ఓకే, D1 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, D1 is nothing but taking one edge in between. అంటే ఫస్ట్ వెర్టిసెస్ ఉంది కదా, వెర్టిసెస్ నెంబర్ 1, ఆ వెర్టెక్స్ ని మధ్యలో తీసుకుంటాం. అంటే ఈసారి కూడా 1 to 4 డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, కానీ ఫస్ట్ 1 నుంచి, ఓకే 1 to 4 కాదు, ఓకే 2 to 4 తీసుకుందాం. ఈసారి కూడా 2 to 4 డిస్టెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. ఓకే, కానీ ఈసారి ఏం చేస్తాం, ఇక్కడ D1 లో 2 నుంచి 1కి వెళ్తాం, ఆ తర్వాత 1 నుంచి 4కి వెళ్తాం. డైరెక్ట్ గా 2 నుంచి 4 ఎడ్జ్ క్యాలిక్యులేట్ చేయం, 2 నుంచి 1 నుంచి 4కి వెళ్తాం. యూ అండర్స్టూడ్? Now to calculate D1, what should we do? Minimum of D0. Okay. Before I go there, ఇప్పుడు 1 ఎడ్జ్ మనం తీసుకుంటున్నాం కాబట్టి 1 తాలూకా రో అండ్ ఆల్సో 1 తాలూకా కాలం, ఇదే కదా. ఈ రెండు యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి, ఎందుకంటే 1 మనం బేస్ గా తీసుకుంటున్నాం కాబట్టి. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్. -4 ఇన్ఫినిటీ, 6 ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ. యూ అండర్స్టూడ్? 1 మనం తీసుకున్నాం కాబట్టి 1 ఏం మారదు. ఓకే, అండ్ 2 to 2 ఎంత? ఎడ్జ్ 2 నుంచి 2కి ఏం ఎడ్జ్ లేదు కాబట్టి 0. 3 to 3 is also 0. 3 to 4 is 0. ఇంకా మిగిలినవి మనం క్యాలిక్యులేట్ చేయాలి, అంతేనా? రైట్. సో D1 ఫ్రమ్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? 2 నుంచి 3కి క్యాలిక్యులేట్ చేయాలి. D1 ఫ్రమ్ 2 to 3 క్యాలిక్యులేట్ చేయాలంటే
D0లో అంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఇందులో D0 to 2 to 3 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో D0 ఈసారి ఏ ఎడ్జ్ చూసుకుంటున్నాం మనం, 2 నుంచి 1కి వెళ్ళి దాని తర్వాత 1 నుంచి 3కి వెళ్ళి. ఓకే ఓకే, డైరెక్ట్ ఎడ్జ్ చూస్తాం అమ్మా ఫస్ట్, దాని తర్వాత 1 ని మధ్యలో పెట్టి చూస్తాం. ఈ రెండిట్లో ఏది తక్కువ అది అప్డేట్ చేస్తాం. ఓకే, సి D2 to 3 ఎంత ఉంది, 2 నుంచి 3కి ఎంత ఉంది, ఇన్ఫినిటీ. D2 to 1 ఎంత ఉంది, 2 to 1 6 ప్లస్ D1 to 3 1 నుంచి 3 ఎంత, -4. ఎంత దీని వాల్యూ, 2. ఇన్ఫినిటీ అండ్ 2 ఏది మినిమము, 2 is minimum. So 2 to 3 infinity బదులు I am updating it as. Got it? అర్థమైందా? We'll do one more thing. ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి మనం, 2 to 4 క్యాలిక్యులేట్ చేయాలి అంతేనా, 2 to 4 క్యాలిక్యులేట్ చేయాలి. D1 2 to 4, D1 లో we have to calculate this part. ఓకే, ఈ పార్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డైరెక్ట్ ఎడ్జ్ తీసుకుంటాం ఫస్ట్, D1 2 to 4. ఓకే, అండ్ తర్వాత కెన్ ఎనీవన్ టెల్ దిస్, 2 నుంచి 1కి వెళ్తాం, 1 నుంచి, ఓకే, వాట్ ఇస్ D2 to 4 ఎంత, ఏనా అందుకనే దూరంగా కూర్చోకూడదు, దగ్గరగా కూర్చుంటే అన్ని కనిపిస్తాయి. ఓకే రైట్, D0 2 to 4 is 2 and D2 to 1 ఎంత, 2 to 1 6 ప్లస్ D1 to 4 ఇన్ఫినిటీ. 6 ప్లస్ ఇన్ఫినిటీ ఇస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ వర్సెస్ 2 ఏది బెటర్, ఏది మినిమం, 2. సో వి రైట్. ఓకే రైట్, అగైన్ ఇప్పుడు ఏ క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ఏం మిగిలిందమ్మా, 3 to 2 ఉంది. D1 of 3 2 is equal to minimum of D0 3 2 and D0 ఏంటి ఇక్కడ 3 2 1 ప్లస్ 3 D0 1 2, అంటే ఏం లేదు 3 to 2 డైరెక్ట్గా వెళ్ళకుండా 3 నుంచి 1కి, తర్వాత 1 నుంచి 2కి వెళ్తున్నాం. అర్థమైందా, రైట్. సో నౌ వాట్ ఈస్ 3 to 2, 3 to 2 is 5, 3 నుంచి 2కి 5. ఓకే, what about 3 to 1, 3 to 1 is infinity and 1 to 2 is 9, 9 plus infinity is infinity. So ఏది బెటర్, 5 బెటర్, ముందుది బెటర్. ఓకే రైట్, నెక్స్ట్ 3 to 4. కెన్ ఎనీవన్ టెల్ దిస్ ఈక్వేషన్స్, ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ రైట్. వాట్ ఈస్ D0 3 to 4, D0 అంటే ఇది చూస్తున్నాను నేను. ఓకేనా, వాట్ ఈస్ 3 to 4, 3 to 4 is infinity, 3 to 1 is also infinity and 1 to 4 is also infinity. So infinity versus infinity, we'll go with infinity. అక్కడ ఏం చేంజ్ రాలేదు. ఓకే, వాట్ ఈస్ 4 to 2, ఎలా రాస్తాం, D1 of 4 to 2 is equal to minimum of ఏంటిది, D0 4 to 2 and D0 4 to 1 plus D0 1 to, okay, what is 4 to 2, 4 to 2 is infinity. What is 4 to 1, infinity. What is 1 to 2, 9, but 9 plus infinity is also infinity, so it is still ఇంకా infinity. Okay right, what is 4 to 3, ఎక్కడ మార్చాలి, this is where we have to change 2.
Okay. Right. 4 to 3 enta? 4 to 1. So infinity plus anything is infinity anyway. 1 to 3 is minus 4. So this is infinity and this is 1. We have made it to 1. Got it? అర్థమైంది అందరికి? ఇక్కడ ఇంకో స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మీరు D1 మ్యాట్రిక్స్ రావడానికి D0 యూజ్ చేశారు కదా. ఇప్పుడు టు గెట్ D2 we use D1 matrix. Okay. Now what is D2? D2 అంటే take second vertex in between. ఇందాల ఫస్ట్ వెర్టెక్స్ ఇన్ బిట్వీన్ తీసుకున్నారు. ఈసారి యూ టేక్ ద సెకండ్ వెర్టెక్స్ ఇన్ బిట్వీన్. Since we are working anyway, 1 to 1 is 0, 2 to 2 is 0, 3 to 3 is 0, and 4 to 4 is 0. ఎందుకంటే 4 to 4 ఏమి ఎడ్జ్ లేదు కదా డైరెక్ట్ గా. రైట్. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ సెకండ్ నోడ్ కదా. సో సెకండ్ నోడ్ తాలూకా రో అంటే దిస్ వన్ అండ్ సెకండ్ నోడ్ తాలూకా కాలం అంటే దిస్ వన్. ఇది డైరెక్ట్ గా మీరు రాసేసుకోవచ్చు. దీన్ని ఏం అప్డేట్ చెయ్యం మనం. అప్డేట్ అవ్వదు కూడా మీరు ట్రై చేసింది. ఓకే. సో వీఆర్ రైటింగ్ ఇట్ డైరెక్ట్లీ 6022 and this is 905 infinite. సో మనం మిగతా వర్కౌట్ చేయాలి. ద స్టెప్స్ ఆర్ డయాగనల్ ఎలిమెంట్స్ అక్కడ గ్రాఫ్ లో లేవు కాబట్టి ఒకవేళ లూప్ ఉంది అనుకోండి, లెట్ us say 1 to 1 if there is a loop then you'll update. లూప్ లేదు కాబట్టి 0 రాశాను. రైట్. సో what is D2 of 1 to 3? Minimum of D1. Okay, because we are working on ఈ వాల్యూస్ తీసుకుంటాం. ఇందులో D1 చేసేటప్పుడు D0 తీసుకుంటాం. ఓకే. D1 of 1 to 3, D1 of 1 to 2 is our second vertex as middle. Okay, plus D1 of 2 to. Now tell me what is the value here? D1 of 1 to 3 minus 4, D1 of 1 to 2 9 plus D1 of 2 to 3 ఇదెంత 11, ఇదెంత -4. సో ఏది బెటర్? ఓకే. రైట్. సో యా కరెక్ట్ గా చేసాం కదా. 1 to 3 and 1 to 2 we have taken it to be 9. Yeah. Okay. Next D2 of 1 to 4 ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి? యూ మేక్ 3 ప్లేస్ లో 4 చేంజ్ చేయండి. ఇట్ విల్ బి డన్. ఓకే. చెప్పండి వాల్యూస్. D1 of 1 to 4 ఇన్ఫినిటీ, 1 to 2 9 ప్లస్ 2 to 4. సో ఇదంతా 11. Infinity versus 11. So we'll update it to be. Okay. Next. Okay. Next we have to calculate 3 to 1. So we have written the equation. So 3 to 1 ఎంత ఉంది? Infinity. 3 to 2 5, 2 to 1 2 to 1 is 6. So this is 11. Okay. Okay. Next thing let's say 3 to 4. So what we'll do is we will so I'm going a little faster now. 3 to 4 is
3 to 4 is infinity. 3 to 2. 3 to 2 is 5. 2 to 4. 2 to 4 is 2. So this is 7. Okay. Calculations ఏమైనా మిస్టేక్ చేస్తే చెప్పండి. Next, we have to calculate for 4 to 1. D1 of 4 to 1 and D1 of 4 to 2 plus D1 of 2 to 4. చెప్పండి ఎంత? ఇది ఎంత? 4 to 1 is infinity and 4 to 2 is infinity. So రెండు infinity అయితే ఇక్కడ కూడా infinity వస్తుంది. Infinity plus anything is also infinity. Okay. So what about 4 to 3? 4 to 3. 4 to 3 ఎంతమ్మా? 1. Okay. 4 to 2 infinity. So ultimate గా infinity plus anything మనకి ignore చేస్తే this is 1. Okay. So now to calculate D3. Now to calculate D3. ఈసారి ఏ వెర్టెక్స్ తీసుకుంటాం? మిడిల్ వెర్టెక్స్. యూ టేక్ ద థర్డ్ వెర్టెక్స్ as the middle vertex. ఓకే. సో అలా చేసేటప్పుడు 1 to 1 is 0. ఓకే. అండ్ ఇఫ్ యు సీ ఈ థర్డ్ వెర్టెక్స్ ని మనం థర్డ్ వెర్టెక్స్ తాలూకా రో అండ్ థర్డ్ వెర్టెక్స్ తాలూకా కాలం, ఈ రెండింటిని మనం బై డిఫాల్ట్ ఇక్కడ వేసేస్తాం. ఓకే. రైట్. థర్డ్ వెర్టెక్స్ తాలూకా రో ఎంత? -4 2 0 1 and third vertex 11 5 0 7. Okay. Now what else we have to calculate? We have to calculate D3 of 1 to 2. For that, minimum of what we'll use? D2 of 1 to 2, D2 of 1 to 3 plus D2 of 3 to 2. Okay. What is D2 of 1 to 2? 9. And this is 1 to 3 -4 plus 3 to 2 5. ఎంత ఇది? అంతేనా? -4 plus 5. Is that right? 1 to 3 is -4 and 3 to 2 is 5. So this is 1. So this is 1. Okay, we have updated. Now what about 3 to 4? Sorry, 1 to 4. So we just replace this with 4. Now tell me 1 to 4 enta? 1 to 4 is 11 and 1 to 3 is -4 plus 3 to 4 7. This is 3. Okay. So is better? Yeah. Minimum of D2 to 1, D2 2 to 2 plus 2 to 2. Okay. Right. 2 to 1 enta? 2 to 1 is 6. 2 to 2. Yeah, అదే కదా ఎక్కడ తేడా వచ్చింది. We are taking the third vertex కదా. Yeah. 2 to 3 we'll have 2. అంతేనా? 2 to 3 is 2. 3 to 1. So this is 13 and this is 6. Okay. Then 2 to 3 ఎంతమ్మా? 2 to 3 is 2.
3 to 1 is 11. So this is 13 and 2 to 1 is directly 6. So 6 will be. Okay. Next we have 2 to 4. Right, 2 to 4 ఎంత ఉంది? 2. 2 to 3 is 2 plus 3 to 4, 7. So this is 9. So we'll update 2 on. Okay. What about next one? D4. Okay. D3 of 4 to 1 is equal to minimum of D2 of 4 to 1 and D2 of 4 to 3 plus D2 of 3 to 1. Okay. Right. 4 to 1 direct ఎంత ఉందమ్మా? Infinity. 4 to 3 direct, 4 to 3 1 plus 3 to 1. 3 to 1 is 11. So రెండు కలిపి this is 12. Okay. Next 4 to 2. This is 2. 4 to 2. 4 to 2. Okay. What is 4 to 2? 4 to 2 is infinity. 4 to 3, 1 plus 3 to 2. Okay, this is D3. And again, to calculate D4, we have to take the... Okay, since you know the process, I think we can calculate D4. So, ఏం చేద్దామంటే ఇప్పుడు ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ కింద మారుద్దాం. We'll take it into a general equation. Let us say I want to calculate the distance between ij. I నుంచి j కి shortest distance కనుక్కోవాలనుకోండి. Then if I want to take the general way, ఇక్కడ 4 to 2 బదులు ఏం రాయాలి? D of I to j. Am I right? D of I to j అంతేనా is equal to minimum of D of I to j. మధ్యలో k అనే వెర్టెక్స్ తీసుకున్నాను నేను. ఓకే, సో D of I to ఇక్కడ ఎలాగైతే 1 తీసుకున్నామో 2 తీసుకున్నామో అలాగే. ఓకే, D of I to k ప్లస్ D of k to j. క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ఇప్పుడు ఈ పైన ఏం రాయాలి? నేను D3 క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు అంటే థర్డ్ వెర్టెక్స్ మిడిల్ గా ఉన్నప్పుడు ఏం తీసుకున్నాను? D2 పారామీటర్ కింద తీసుకున్నాను, అంతేనా? Am I right? When I am talking about D2, what is that I am taking? D1, అంతేనా? సో నేను dk తీసుకుంటే I have to calculate for k minus 1 and k minus 1 and k minus 1, అంతేనా? So out of this is the actual formula that we are working on. Instead of telling the formula earlier, I have derived the formula this way. Okay. So in the exam, if they ask you, you should first write this formula and accordingly evaluate. Okay. I hope everyone understood this. Now, finally, when you calculate D4, you can check that minimum path వచ్చేస్తుంది. అంటే ఏదైతే తక్కువ ఉందో ఒక 1 to 2 ఏదైతే మినిమం డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. Okay, if you work it out one more time.